నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఈ వారం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య 1 కోటి దాటనుంది. వైరస్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య 5 లక్షలకు చేరువలో ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్-19 సెకండ్ వేవ్ కనిపిస్తోంది. భారత్లోనూ కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ల కోసం సాగుతున్న పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొత్తగా వస్తున్న ఔషధాలు ప్రజల్లో ఆశలు రేపుతున్నాయి. కరోనా వైద్యంలో కీలకంగా మారుతున్న ఈ మందులతో వైరస్ అదుపులోకి వస్తుందా? లాక్డౌన్లు, క్వారంటైన్లు, ఐసోలేషన్లు, కంటైన్మెంట్ జోన్లు, టెస్ట్, ట్రేస్, ట్రీట్ ఇలా ఎన్నో మార్గాలు. ఎన్ని చేసినా, ఎంత చేసినా ఎక్కడా ఆగటం లేదు. అక్కడక్కడా ఆగినా ఆంక్షల్ని తొలగించగానే అడ్డు అదుపు లేకుండా పెరుగుతోంది. వైరస్ను అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఫార్మా సంస్థలు. ఇలాంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకేశాయి భారతీయ ఫార్మా కంపెనీలు. కరోనా చికిత్స కోసం కొత్తగా కనుక్కున్న మందుల్ని సర్వరోగ నివారిణిగా భావించవచ్చా? గతేడాది డిసెంబర్లో కరోనా వైరస్ బయటపడినప్పుడు దాని తీవ్రత ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఈ వైరస్ ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, అదుపు చేయటం ఎలా లాంటి అనేక ప్రశ్నలకు సమాధానం కనుక్కునేలోపే కోవిడ్-19 ప్రపంచమంతా వ్యాపించింది. ఏమాత్రం ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు, విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో వైద్య వ్యవస్థ మీద ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోతున్నాయి. ప్రజల్ని ఇంట్లోనే ఉంచి వైద్యం చేయించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ ఫార్మా సంస్థలు విడుదల చేసిన యాంటీవైరల్ డ్రగ్స్ ఆశాజనకంగా మారాయి. పేషెంట్లు ఐసీయూలో ఉండి సీరియస్గా ఉంటారో, తర్వాత ఎక్కువ లంగ్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి రెండు ఊపిరితిత్తులు మొత్తం కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఐసీయూలో ఉండి ఆక్సిజన్ పైన, కొంతమంది పేషెంట్ వెంటిలేటర్ పైన ఎవరైతే ఉంటారో అలాంటి సివియారిటీ ఆఫ్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్లకు సంబంధించి ఈ రెడిస్మేడ్ డ్రగ్ని ఈ హెట్రో కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో ఒక మనకు 5 డోసెస్గా వీరు ఇక్కడ డోసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా రెడిస్మేడ్ 200 mg స్టార్టింగ్ డోస్ ఫాలోడ్ బై 100 mg ఐవీ 5 డేస్కి ఈ యొక్క డోసేజ్ని నిర్ణయిస్తూ ఒక డ్రగ్ను తీసుకురావడం జరిగింది. కోవిడ్-19 వ్యాధిని నయం చేయటంలో తమ యాంటీవైరల్ డ్రగ్ మెరుగైన ఫలితాలనిచ్చిందని భారతీయ ఫార్మా సంస్థ గ్లెన్మార్క్ 2 రోజుల క్రితం ప్రకటించింది. స్వల్ప స్థాయి నుంచి ఒక మోస్తరు తీవ్రతతో కోవిడ్-19తో బాధపడుతున్న వారి మీద తమ యాంటీవైరల్ మందు ఫావిపిరవిల్ మెరుగ్గా పనిచేసిందని, రోగుల్లో 88% మెరుగుదల కనిపించిందని గ్లెన్మార్క్ వెల్లడించింది. ఈ ఔషధంతో చేసిన పరిశోధనల్లో గర్భిణులను, పాలిచ్చే తల్లులను చేర్చలేదని సంస్థ వివరించింది. నోటి ద్వారా తీసుకునే ఫావిపిరవిల్ మందును గ్లెన్మార్క్ ఫాబిఫ్లూ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ డ్రగ్స్ అయినా కానీ ఇవి కొత్తగా సృష్టించబడినటువంటి మందులు కాదు. ఇవన్నీ మనకి ఇంతకు ముందే తెలిసిన డ్రగ్సే. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్-19 ఎపిడమిక్ ఆర్ పాండమిక్ సిచ్యువేషన్లో వీటిని రీపర్పస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫాబిఫ్లూ విషయంలో మెరుగైన అంశం ఏమిటంటే అది కోవిడ్-19 లాంటి ఆర్ఎన్ఏ వైరస్ మీద నేరుగా పనిచేస్తుంది. ఈ తరహా చికిత్సలో ఇదొక ముందడుగే. ఇప్పటి వరకు కరోనా కోసం అజిత్రోమైసిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లాంటి మందులను వేసుకుంటున్నారు. ఈ మందుల వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకంపై రకరకాల ఆరోపణలు, విమర్శలు, వివాదాలు సైతం వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన ఫాబిఫ్లూ శరీరంలో వైరస్ కణాలు విస్తరించకుండా కట్టడి చేస్తుంది. 20 నుంచి 90 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ మందును పరీక్షించినప్పుడు చెప్పుకోదగిన మెరుగుదల కనిపించింది. ఫావిపిరవిల్ మందును కోమార్బిడ్ పరిస్థితుల్లో, అంటే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి కూడా ఇవ్వవచ్చునంటోంది ఫార్మా కంపెనీ. ఇదివరకే మనం చాలా కాల క్రితం ఈ ఫావిపిరవిర్ అనే యాంటీవైరల్ డ్రగ్ని ఇన్ఫ్లుయెన్జా డిజీజెస్కి వాడినాం. అప్పటి ఇన్ఫ్లుయెన్జా డిజీజెస్ వైరస్ ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా స్ట్రెయిన్ని, జీన్ని పర్టికులర్గా ఈ యాంటీవైరల్ డ్రగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది లేటెస్ట్గా ఆల్మోస్ట్ కోవిడ్ వైరస్ జెనెటిక్ స్టడీ అయిన తర్వాత దానికి తగ్గట్టు, దాని స్ట్రెయిన్కి తగ్గట్టుగా ఈ ఫావిపిరవిర్ అనే యాంటీవైరల్ డ్రగ్ని ఇప్పుడు ప్రవేశపెట్టారు. యాంటీవైరల్ మందు ఫావిపిరవిల్కు నియంత్రిత అత్యవసర ఉపయోగానికి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. గ్లెన్మార్క్ సంస్థ ఈ ఔషధాన్ని తన పరిశోధన అభివృద్ధి బృందంతోనే విజయవంతంగా అభివృద్ధి చేసింది.
నిజానికి దేశంలో విస్తరిస్తున్న వైరస్ కేసులు మన ఆరోగ్య వ్యవస్థను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఔషధంతో పాటు మరో ఔషధం కూడా రావటం వైద్య వ్యవస్థ మీద భారాన్ని కొంతవరకు తగ్గిస్తోంది. కోవిఫర్ పేరుతో జెనరిక్ మందును మార్కెట్లోనికి విడుదల చేయనున్నట్టు హైదరాబాద్లోని హెటెరో ఫార్మా ప్రకటించింది. ఈ మందును విక్రయించేందుకు డీసీజీఐ అనుమతి కూడా ఇచ్చింది. హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేట్ ఈ ప్రివెంటివ్ కొంత తీవ్రత తగ్గించేందుకు ఉపయోగపడితే తప్ప ఇవేమి పూర్తిగా కరోనా ఆపే మందులు కావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎయిడ్స్కి మందులు ఉన్నాయంటున్నారు. ఎయిడ్స్ మందులు ఏం చేస్తాయంటే అది పూర్తిగా ఎయిడ్స్ నయం చేయవు. అవి దాని తీవ్రత తగ్గించి లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అయ్యేటట్లు చేస్తున్నాయి. అంటే ఇదివరకు ఎయిడ్స్ వస్తే 2 ఏళ్ళు 3 ఏళ్లలో చనిపోతుండేవాళ్ళు బయటపడిన తర్వాత. అలాంటిది ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ల దాకా బతకగలుగుతున్నారు. ఆ రకంగానే ఇది కొంతవరకు వైరస్ లోడ్ని తగ్గిస్తున్నాయి ఈ మందులు, ఈ యాంటీవైరల్ డ్రగ్స్. కోవిఫర్ అమెరికా సంస్థ గిలియడ్ సైన్సెస్ కు చెందిన యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ కు జెనరిక్ వెర్షన్. రెమ్డెసివిర్ ఉత్పత్తికి హెటెరో సంస్థ గతంలోనే గిలియడ్ నుంచి లైసెన్స్ పొందింది. తాజాగా దేశంలో దీని తయారీ, మార్కెటింగ్కు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుంచి అనుమతులు వచ్చాయి. కోవిఫర్ 100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్ వాయల్ రూపంలో అందుబాటులోకి రానుంది. దీన్ని అన్ని వయసుల వారికి వినియోగించవచ్చునని సంస్థ పేర్కొంది. రోగి ఏ స్థితిలో ఉన్నా దీన్ని వాడవచ్చునని, ఒక రోగికి ఎన్ని డోసులు ఇవ్వాలి అన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పింది. అయితే ఒక రోగికి 5 నుంచి 6 డోసులు ఇవ్వాల్సి రావచ్చనేది సంస్థ అంచనా. ఫావిపిరావిర్ అనే మందు వచ్చింది, అది ఓరల్గా తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ కానీ స్టడీస్ కానీ అలా చెప్పట్లేదు. ఈ ఫావిపిరావిర్ అన్న మందు ఇప్పుడు కదా, జపాన్లో దాన్ని ఇన్ఫ్లుయెన్జాకి వాడేవారు. జపాన్లో, రష్యాలో, చైనాలో వీటిలో స్టడీస్ చేశారు. స్టడీస్ చేస్తే కొంతమంది పేషెంట్స్లో ఇది ఎఫెక్ట్స్ని, కరోనా ఎఫెక్ట్స్ని, COVID-19 వైరస్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తుంది అని చెప్పి చెప్పారు. కోవిఫర్ డ్రగ్ను కరోనాతో ఆసుపత్రిలో చేరిన పిల్లలతో పాటు ఇతరులకు ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతినిచ్చింది. గ్లెన్మార్క్ జెనరిక్ యాంటీవైరల్ డ్రగ్ ఫ్యాబిఫ్లూకి అనుమతి ఇచ్చిన మరునాడే హెటెరో సంస్థ తయారు చేసిన డ్రగ్కు కూడా అనుమతి లభించింది. గ్లెన్మార్క్ ఔషధం టాబ్లెట్ల రూపంలో ఉంటే, హెటెరో తెస్తున్న డ్రగ్ ఇంజెక్షన్ రూపంలో ఉంది. ఈ మందులతో వైరస్ పూర్తిగా అంతరించకపోయినా వైరస్ సోకిన వారికి చికిత్సలో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ 2 ఔషధాలు తక్కువ మోస్తరు కరోనా లక్షణాలున్న పేషెంట్స్కు మాత్రమే పనిచేస్తాయి. సీరియస్ కేసుల్లో పనిచేయవు. వీటిని కూడా వైద్యుల సూచనలతోనే వాడాలి. ఇష్టం వచ్చినట్లు వేసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. రికమెండ్ చేయట్లేదు పిల్లల్లో. అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ నుంచి ఈ డ్రగ్ని యూజ్ చేయొచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంతా లేవు. సో కైండ్ ఆఫ్ రిలేటివ్లీ సేఫ్ డ్రగ్. కానీ ఈ ప్రెగ్నెంట్ మదర్స్లోను, తర్వాత లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే మదర్స్లోను ఈ డ్రగ్ యూసేజ్ రికమెండేషన్స్ ఇంకా లేవన్నమాట. అలాగే పెద్దవాళ్ళలో కూడా అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ డ్రగ్ని యూజ్ చేయొచ్చు అనేది. సో ఇంతవరకు తెలుసు మనకి ఈ ఫావిపిరావిర్ గురించి. దేశంలో కరోనా రోజురోజుకి పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. కొత్తగా వైరస్ సోకుతున్న వారిని ఇంట్లోనే ఉంచి చికిత్సనందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఔషధాల వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ డ్రగ్స్తో కరోనాను పూర్తిగా తరిమేయలేకపోయినా రోగులు కోలుకోవటంలో సక్సెస్ఫుల్గా ఉపయోగపడతాయనేది నిర్వివాదాంశం. ఇన్నాళ్లు వైరస్ను అదుపు చేయడానికి ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ లేని లోటును ఈ 2 ఔషధాలు తీరుస్తున్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని ఔషధాలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక ఊపిరితిత్తులపై తీవ్రంగా దాడి చేస్తోంది. శ్వాసకోశ వ్యవస్థను ధ్వంసం చేసి మనిషి ప్రాణాలు తీస్తోంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తోంది. కరోనా వల్ల ఎక్కువగా ప్రాణాలు కోల్పోతోంది వృద్ధులు, ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నవారే. ఇలాంటి వారిని కాపాడేందుకు పాతదే అయినా కొత్తగా పనిచేస్తోంది ఒక ఔషధం. శరీరంలో చేరి కీలక అవయవాల్ని ధ్వంసం చేస్తున్న వైరస్ను అదుపు చేయటం ఎలా? కాస్త ఆలస్యంగానైనా ప్రజలకు తీపి కబురునందించాయి ఫార్మా సంస్థలు. తాజాగా మార్కెట్లోకి రానున్న ఔషధాల మీద ఆశలతో పాటు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. కొత్త మెడిసిన్స్ వెంటిలేటర్పై ఉన్న పేషెంట్లకు పనిచేస్తాయా? సీరియస్ పేషెంట్ను బతికిస్తుందా?
ఇవి వేసుకుంటే వైరస్ పూర్తిగా నయమైపోతుందా? భవిష్యత్తులో ఇకపై రాదా? ఇలాంటి అనేక సందేహాలున్నాయి. అయితే ఈ యాంటీవైరల్ డ్రగ్స్ అంత ఎఫెక్టివ్ కాదు. ప్రస్తుతం కరోనా రోగులకు చికిత్సలో ఉపయోగిస్తున్న మందుల కంటే ఇవి వేగంగా పనిచేస్తాయి అనేది మాత్రమే నిజం. మందులొస్తున్నాయి కదా అని రెచ్చిపోయి వీధుల్లోకి వచ్చి పాత లైఫ్ను అర్జెంటుగా ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటే తక్షణమే దాన్ని ఆపేయండి. ఈ ఔషధాలు వైరస్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలున్నవారు వేగంగా కోలుకోవడానికి మాత్రమే సహకరిస్తాయి తప్ప వైరస్ను పూర్తిగా నియంత్రించటం, వైరస్ వల్ల ఊపిరితిత్తులు పాడైతే ఆ వ్యవస్థను సరిదిద్దే పని చేయలేవు. లాక్డౌన్లు, ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడే రెచ్చిపోయిన జనం ఇప్పుడు మందులొచ్చాయి కదా అని ఆంక్షల్ని తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మందులు ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. తాజాగా మార్కెట్లోకి వస్తున్న 2 ఔషధాలు కూడా స్వల్ప లక్షణాలు ఉన్నవారికే పనిచేస్తుంటే ఐసీయూలో ఉన్నవారికి, ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న వారి కోసం చికిత్సనందించడంలో సంజీవనిలా కనిపిస్తోంది డెక్సామెథాసోన్. ఇదొక స్టెరాయిడ్. శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్లను అనుకరిస్తూ పనిచేయటం ద్వారా మంటను తగ్గిస్తుంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్పై పోరాడే క్రమంలో శరీరంలో మంట పెరుగుతుంది. కొన్నిసార్లు రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. ఇన్ఫెక్షన్పై దాడి చేయాల్సింది పోయి శరీర కణాలనే లక్ష్యంగా చేసుకుంటుంది. డెక్సామెథాసోన్ ఈ ప్రభావాన్ని తగ్గిస్తుంది. లక్షణాలు తక్కువగా ఉన్నవారికి ఈ ఔషధం పనిచేయదు. ఈ యొక్క మైల్డ్ టు మోడరేట్కి సంబంధించినటువంటి కరోనా పేషెంట్స్ ఎవరైతే అడ్మిట్ అయి ఉంటారో వారికి సంబంధించి ఫావిపిరావిర్ డ్రగ్ని గ్లెన్మార్క్ కంపెనీ వాళ్ళు దీనికి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ యొక్క ఫావిపిరావిర్ ట్యాబ్లెట్ కూడా డోసేజ్ సంబంధించి 1800 mg బీడీ స్టార్టింగ్ డోస్ ఫాలోడ్ బై 800 mg బీడీ అప్ టు 14 days వరకు ఒక యాంటీవైరల్ ట్రీట్మెంట్లో భాగంగా ఒక గ్లెన్మార్క్ని ఫావిపిరావిర్ డ్రగ్ని తీసుకురావడం జరిగింది. సో డెఫినెట్గా యాంటీవైరల్ డ్రగ్స్ మనకి మార్కెట్లో రావడం అనేటువంటిది చాలా మంచి పరిణామం. డెక్సామెథాసోన్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. కరోనా వైరస్ సోకిన ప్రతి 20 మందిలో 19 మంది ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటారు. ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా మంది వైద్యం అందడంతో కోలుకుంటారు. కానీ కొందరు మాత్రం ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి వారికి డెక్సామెథాసోన్ సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు మనిషి ప్రాణాలకు ముప్పు రాకుండా ఇది కాపాడుతుంది. డెక్సోనా 0.5 mg పవర్ ఉన్న 30 టాబ్లెట్లు 7 రూపాయలకే దొరుకుతాయి. పట్టణాల్లోనే కాదు, ఇవి గ్రామాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఒక డ్రగ్ ఏదైతే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయో కాలక్రమేణా దాని పరిశోధనలు ఇంకా విస్తృతంగా చేసినప్పుడు దానికి ఉండేటటువంటి మిగతా ప్రాపర్టీస్ని వినియోగించుకోవటానికి పరిశోధనలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అదే రకంగా ఈరోజు ఫావిపిరావిర్ తీసుకున్నా కానీ, లేకపోతే హైడ్రోక్లోరోక్విన్ తీసుకున్నా కానీ, డెక్సామెథాసోన్ తీసుకున్నా కానీ, రెమ్డెసివిర్ తీసుకున్నా కానీ, ఇవి కూడా ఇంతకు ముందు వేరే వ్యాధుల కోసం ఈ డ్రగ్స్ అనేవి కనిపెట్టబడ్డాయి, అలాగే వాడుకలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా చౌకగా, సులభంగా లభించే డెక్సామెథాసోన్ కరోనా వైరస్తో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడగలదని నిపుణులు చెబుతున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక టీం ఆసుపత్రుల్లో ఉన్న 2000 మంది కరోనా రోగులకు ఈ ఔషధం ఇచ్చింది. ఆ తర్వాత ఈ మందు ఇవ్వని 4000 మంది కరోనా రోగులతో ఆ ఫలితాలను పోల్చి చూసింది. ఇందులో వెంటిలేటర్ మీద ఉన్న రోగులకు ఈ మందు ప్రభావంతో 40% నుంచి 28% వరకు చనిపోయే ప్రమాదం తగ్గింది. ఆక్సిజన్ అవసరమైన వారిలో మరణించే ప్రమాదం 25% నుంచి 20% వరకు తగ్గింది. మందు ఏం చెప్తున్నారు? రెమ్డెసివిర్. ఇది గిలియాడ్ కంపెనీ సిప్లాతో కలిపి ఇండియాలో ఇంజెక్షన్స్ రూపంలో తీసుకొస్తుంది అని. ఇది యాంటీవైరల్ మెడికేషనే. ఇది ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న పేషెంట్స్కి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడాల్సిన మందు. ఏ మందైనా ఇవి డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సినయే. ఇవి 100% కరోనా నుంచి కాపాడుతాయని ఎవరూ చెప్పట్లేదు. కొంతవరకు వ్యాధిని లక్షణాలను తగ్గించి బెనిఫిట్ చేస్తాయని చెప్పి చెప్తున్నారు. డెక్సామెథాసోన్ తొలిసారి 1957లో తయారైంది. బ్రిటన్లో 1960లో ఇది అందుబాటులోకి వచ్చింది. చాలా కాలం నుంచి ఉన్న ఔషధం కావడంతో దీనికి ఇప్పుడు పేటెంట్ ఏదీ వర్తించదు. ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు దీన్ని తయారు చేయొచ్చు. భారత్లో ఈ ఔషధాన్ని 1960 నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ డ్రగ్ అమ్మకాలు ఏటా 100 కోట్లకు పైనే ఉన్నాయని అంచనా. భారత ప్రభుత్వ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ పాలసీ ప్రకారం ఈ ఔషధం మాత్రలు, ఇంజెక్షన్ల ధర 5 నుంచి 10 రూపాయల లోపే ఉండాలి.
భారత్లో 8 ఫార్మా కంపెనీలు ఈ డ్రగ్ను తయారు చేస్తున్నాయి. ఈ మందుకు రకరకాల ఫార్ములేషన్స్లో తయారు చేసే కంపెనీలు 15కు పైనే ఉన్నాయి. అంటే సింటమ్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే మామూలు మెడిసిన్స్ కానీ సపోర్టివ్ ట్రీట్మెంట్స్ మీన్స్ ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతుంటే ఆక్సిజన్ మీద పెట్టడము, క్లోజ్డ్ మానిటరింగ్, తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి ఇంటెన్సివ్ కేర్ మేనేజ్మెంట్ అవసరమైతే కనుక ఐసీయూకి ట్రాన్స్ఫర్ చేయటము, వాళ్ళలో కొంతమంది సెలెక్టివ్గా కొంతమంది పేషెంట్స్ మాత్రం వెంటిలేటర్ మీద కూడా పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వరకు ఉన్న ఎవిడెన్స్ని బట్టి చూస్తే ఇప్పుడు వరకు చూస్తే మెయిన్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్ మోర్ దెన్ 90% సపోర్టివ్ ట్రీట్మెంట్. అయితే డెక్సామెథాజోన్ను ఇష్టం వచ్చినట్లు వాడటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. ఈ మందును కూడా వైద్యుల సూచనల మేరకే వాడాలి. డెక్సామెథాజోన్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే మనిషి శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. నిద్రలేమి, అలసట, బరువు పెరగటం, శరీరంలో నీరు చేరటం లాంటి సమస్యలు వస్తాయి. జెనరిక్ డ్రగ్స్, యాంటీవైరల్ డ్రగ్స్ వాడకం విషయంలో వైద్యుల సలహా సూచనలు తప్పనిసరి. ఇంటర్నెట్లో సమాచారం సొంత వైద్యం వల్ల మేలు కంటే కీడే ఎక్కువని గుర్తించటం అవసరం. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రికవరీ కూడా పెరుగుతోంది. విదేశాల్లో కరోనా మరణాల రేటు 6% పైన ఉంటే మన దేశంలో 3% లోపు ఉంది. బాధితులు వేగంగా కోలుకునేందుకు యాంటీవైరల్ డ్రగ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. చికిత్స ఎంత మెరుగ్గా ఉన్నా వైరస్ను అదుపు చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. కరోనాకు వ్యాక్సిన్ వస్తుందా? చైనాలోని వుహాన్లో పుట్టిన కోవిడ్-19 వైరస్ 188 దేశాలకు పాకింది. ప్రపంచం మొత్తంలో 90 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు తేలగా 4.5 లక్షల మందికి పైనే చనిపోయారు. 4,20,000 పాజిటివ్ కేసులతో అత్యధిక కేసులు నమోదైన దేశాలలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో పరిస్థితి అదుపు తప్పిందనే ఆందోళన కనిపిస్తోంది. ప్రతిరోజు దాదాపు 15,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేవలం 8 రోజుల్లోనే భారత్లో 1,00,000 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 2 లక్షల కొత్త కేసులు వస్తున్నాయి. ప్రమాదకరంగా విస్తరిస్తున్న వైరస్ను అదుపు చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. సంబంధించి కూడా చైనాలో కావచ్చు, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఇండియాలో కూడా ఇక వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్ దశలో ఉండడం, ఇంకా ఐదర్లియస్ పబ్లిక్ వ్యాక్సిన్ ట్రయల్స్ మనం తీసుకొస్తే కనుక డెఫినెట్గా కరోనా మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రూపుమాపడంలో డెఫినెట్గా విజయం సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, తర్వాత ఇక యాంటీవైరల్ డ్రగ్స్ రెడెస్మిర్, తర్వాత ఫైవిపిరావిర్ తీసుకోవడం కూడా చాలా మంచి పరిణామంగా పరిగణిస్తూ డెఫినెట్గా ఇక అవుట్కమ్స్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో అంటే హై వైరల్ లోడ్గా సంబంధించి కావచ్చు, లంగ్ ఇన్ఫిల్ట్రేట్స్ కావచ్చు, లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న పేషెంట్స్, సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్కి డెఫినెట్గా రెడెస్మిర్ టాబ్లెట్, తర్వాత మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్కి ఫైవిపిరావిర్ టాబ్లెట్స్ తీసుకురావడం మంచి పరిణామం. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న అంశం ఇదే కావచ్చు. వ్యాక్సిన్ను కనుక్కునే పరిశోధనల్లో వివిధ దేశాల్లో 120 బృందాలు, సంస్థలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ముగించి మనుషుల మీద వ్యాక్సిన్ను ప్రయోగించి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ ఇప్పటికిప్పుడు కనుక్కున్నా దాన్ని విస్తృతంగా ఉత్పత్తి చేయటం, అందరికీ అందించడానికి ఏడాదికి పైనే పడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు రేయింబవళ్లు పనిచేసినా రోజుకు 30 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే తయారు చేయగలవు. వచ్చేసింది కదా, మనకి ఒక మందు దొరికింది, ఇంక ఇదే అన్నిటికీ ఒక నివారణ అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఇలాంటివి మనం చాలా విన్నాం. గతంలో కూడా హైడ్రోక్లోరోక్విన్ అనే దాని గురించి చాలా విస్తృతంగా చర్చలు జరిగాయి. అమెరికన్స్, యుఎస్ FDA దాని మీద చాలా చాలా రకాల పరిశోధనలు చేసి ఇది ఆల్రెడీ వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ అనే ఒక ప్రతిపాదనతో వచ్చారు. కానీ కాలక్రమేణా కొన్ని ఇంకా పరిశోధనలు లోతుగా చేసిన తర్వాత అది పెనాషియా కాదు, అది వన్ ఆఫ్ ద రెమెడీస్ మాత్రమే, దాన్ని కూడా వినియోగించడానికి అవకాశాలు లేకపోలేదు అని మాత్రమే చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి మెజారిటీ ప్రజలకు సోకే అవకాశం ఉందన్న ఆందోళన కూడా ఓ పక్క వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ వల్ల మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి, స్వేచ్ఛగా తిరగడానికి వీలు కలుగుతుంది. లాక్డౌన్ నిబంధనలు సడలించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక రంగం గాడిన పడుతుంది. వైరస్ సోకుతుందనే కారణంతో మూతపడిన సినిమా థియేటర్లు, హోటళ్లు, రిసార్ట్లు, ఫంక్షన్ హాళ్లు లాంటివన్నీ తెరవచ్చు. జనవరికి ముందున్న జీవితం తిరిగి రావచ్చు. వ్యాక్సిన్ కనుక వస్తే మనం చాలా వరకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ రోగం మనం అంటుకోదు అన్నటువంటి ధైర్యంలో ఉండొచ్చు.
ఆ వ్యాక్సిన్కి కూడా చాలా లిమిటేషన్స్ ఉంటుంటాయి. ఎందుకంటే స్ట్రెయిన్స్ మారటం, కొత్త స్ట్రెయిన్స్ రావటం అవి జరుగుతుంటాయి. వాటి మూలాన ఏమిటంటే వ్యాక్సిన్ పనితీరు కూడా మనం కొన్నిసార్లు సందేహపడాల్సి వస్తుంటుంది. బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్ట్రెయిన్స్ అన్నిటికీ సరిపడే వ్యాక్సిన్ తయారు చేయడం జరుగుద్ది. ఆ వ్యాక్సిన్ని నమ్ముకొని మనం కొంతకాలం ఈ కరోనాని అరికట్టే అవకాశాలు పెరుగుతాయి. ఒక్క వ్యాక్సిన్ను తయారు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు కూడా పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు రాకనూ పోవచ్చు. ఎయిడ్స్, సార్స్ లాంటి వాటికి ఇప్పటికీ వ్యాక్సిన్స్ రాలేదు. అయితే కరోనా వైరస్కు వ్యాక్సిన్ కొన్ని నెలల్లోనే వచ్చే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. 2021 ఏడాది మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉందని వారి అంచనా. అలా వచ్చినా వైరస్ పుట్టిన 12-18 నెలల కాలంలో అందుబాటులోకి వస్తుందన్నమాట. అదే జరిగితే అది సైన్స్లో అద్భుతమే. వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్న సంస్థల్లో కొన్ని గత నెలలోనే సియాటిల్లో తొలిసారి మానవుల మీద కూడా ట్రయల్స్ చేశాయి. మిథోజన్ అని మొన్న రీసెంట్గా మనం డ్రగ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. అది ఒక కార్టికోస్టెరాయిడ్. ఆ స్టెరాయిడ్ ఏం చేస్తుందంటే ఊపిరితిత్తులో ఉండే ఈ వైరస్ యొక్క ఇన్ఫ్లమేషన్ ఆర్ రియాక్షన్ ఆర్ స్వెల్లింగ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే పల్మనరీ ఎడిమా అంటే నంజు అంటాం, మనం ఊపిరితిత్తులో నంజు రావడం అంటాం, మనం బల్గం తీస్తాం కదా, అది కానివ్వకుండా కాపాడేదే ఈ డెక్సామెథాసోన్. ఇది స్టెరాయిడ్ డ్రగ్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటుంది. దీని ఊపిరితిత్తుల మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు మనం యాంటీబయోటిక్ అజిత్రోమైసిన్ ఇస్తాం. ఇప్పుడు మనకు ఈ ఫ్యాబిఫ్లూ అనే డ్రగ్ కూడా దానికి తోడ్పాటుగా మనకు హెల్ప్ చేస్తుంది. వ్యాక్సిన్ కోసం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ ట్రయల్స్ అన్నీ ఈ వ్యాక్సిన్ సేఫ్ అని నిరూపించాలి. వైరస్ కన్నా ఎక్కువ ప్రమాదాలను సృష్టించకూడదు. మనిషిలోని రోగనిరోధకతను పెంచి వారు అనారోగ్య బారిన పడకుండా చూడాలి. పైగా ఒకేసారి పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ను తయారు చేయాలి. వ్యాక్సిన్ ఇచ్చే ముందు అన్ని రకాల అనుమతులు పొందాలి. రవాణా సదుపాయాల సంగతి కూడా చూడాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా వీటి రవాణా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు శాస్త్రవేత్తలు ఉరుకుల పరుగుల మీద దీన్ని తయారు చేసే పనిలో ఉన్నారు కాబట్టి ఈ ప్రణాళిక అంతా సవ్యంగా సాగుతుందని చెప్పలేని పరిస్థితి. ఏమైనా మనం ఈ వ్యాధిని అరికట్టడానికి మనం ఎప్పటిలాగానే సామాజిక దూరం పాటించాలి, మాస్కులు వేసుకోవాలి, చేతులు శుభ్రపరచుకోవాలి. ఏమన్నా లక్షణాలు ఉంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఇది మామూలు జ్వరమే కదా, ఎప్పుడు వచ్చేదని పక్కింటాళ్ళు కానీ ఎవరన్నా చెప్పినా సరే మీరు ఉండకూడదు. ఈ రోజుల్లో మామూలు జ్వరం లక్షణాలు కనబడటలేదు. మీరు తప్పనిసరి దయ ఉంచి హాస్పిటల్కి వెళ్ళండి. వ్యాక్సిన్ సిద్ధమైనా అది కొద్ది మొత్తంలోనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రాధాన్యతను బట్టి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిత్యం కోవిడ్-19 పేషెంట్స్తో టచ్లో ఉండే హెల్త్ కేర్ వర్కర్స్కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యం వృద్ధులది. వృద్ధులతో కలిసి ఉండేవారు తరువాతి ప్రాధాన్యత క్రమంలో ఉంటారు. అయితే పెద్ద వయసులో ఉన్నవారికి వ్యాక్సిన్ అస్సలు పనిచేయదని కాదు, కానీ అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటున్నారు. ప్రతి ఔషధానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆఖరికి పారాసిటమాల్ కూడా ఏదో ఒక దుష్ప్రభావం ఉంటుంది. కాకపోతే కరోనా వైరస్ వ్యాధి వ్యాక్సిన్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి చూశాకే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అనే విషయం తెలుస్తుంది. వ్యాక్సిన్లు ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణ కల్పిస్తాయి. కానీ వాటిని అడ్డుకునేందుకు అత్యుత్తమ విధానం పరిశుభ్రత పాటించడమే. కరోనా వైరస్ సోకినా చాలా మందిపై దాని ప్రభావం స్వల్పంగానే ఉంటుంది. అలాంటి వారు త్వరగా కోలుకోవడానికి యాంటీవైరల్ డ్రగ్స్ ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఇవి అందుబాటులోకి రావటం కొంత సానుకూలాంశం. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు అందరూ నిబంధనలు పాటించాల్సిందే. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించటం, మాస్క్ ధరించటం లాంటి జాగ్రత్తల వల్ల వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. వైరస్ వచ్చాక వైద్యం చేయించుకోవటం కంటే వైరస్ రాకుండా జాగ్రత్త పడటం అన్ని రకాలుగా ఉత్తమం. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.